హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. భవితాకి ఏవో కొన్ని పవర్స్ ఉన్నాయి అంటున్నారు. అమ్మవారు పోయడంతో ముందు తగ్గింది, స్నానం చేసాం, మళ్ళీ సెకండ్ టైం పోసింది. సెకండ్ టైం పోసినాక తనకు హెవీగా మాట్లాడడము, నేను వెళ్ళిపోవాలనడము. అంటే ఎక్కడికి వెళ్దావు ఏంటమ్మా అని అడిగాను. ఏం చెప్పదు, మా అమ్మ రమ్మంటుంది, నేను అడవిలోకి వెళ్ళాలంటుంది. మీ పాపకి పూర్వజన్మ తాలూకా విషయాలు గుర్తొచ్చినాయి అనుకోవచ్చా? అవును. అంతేనా? అవును. నేను గమనిస్తా, ప్రతి పౌర్ణానికి గమనిస్తా. గమనించినప్పుడు ఒంటి మీదకి వస్తుంది. ఎల్లుండి అనగా ఈ రోజు నుంచే చేతి మీద కానీ బాడీ మీద కానీ వైట్ కలర్లో వస్తుంది, పొడలాగా. సో ఇప్పుడు నీ బాడీలో నీకు ఎటువంటి చేంజెస్ తెలుస్తూ ఉంటాయి పౌర్ణమి వచ్చే టైంలో? పౌర్ణమి వచ్చే టైంలో మాత్రం ఒకవేళ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు కదా, ఆ కాంతి నా మీద పడ్డప్పుడు నా స్కిన్ మారుతుంది. ఇప్పుడు నాగదేవతే మీ అమ్మగారు అంటావా? మీ నాన్నగారు నాగరాజు, అంతేనా? కాదు, నువ్వు అంటే ఇంత ఖచ్చితంగా మీ అమ్మగారు నీ పక్కనే కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళే అని చెప్పి అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నావు? నమ్మడం అంటే డైరెక్ట్ వచ్చి మనం కళ్ళ ముందు కూర్చుంటే నమ్మకోకుండా అంటామా? కళ్ళ ముందు కూర్చున్నప్పుడు మీరు వచ్చి చూసారా? మీరు చూసారా మేడం? నాకు కనిపించదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్లు, జనరల్గా ఈ గెస్ట్ల గురించి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మేబీ ఈ గెస్ట్లు ఇంతవరకు కెమెరా ముందుకి రావడం అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మనకి పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లలు ఎదిగి ప్రయోజకులు అయ్యి వాళ్ళకి మంచి ఆడపిల్ల అయితే ముఖ్యంగా పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఎన్నో ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక ఇంట్లో ఆడపిల్ల అనేది రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ, ముఖ్యంగా ఎవ్వరు ఎదురు అవ్వలేని ఒక వింత సమస్య ఎదురైనప్పుడు ఆ తల్లి ఆ కష్టాన్ని ఎలా ఫేస్ చేస్తుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ కష్టం గురించి ఎలా వివరిస్తుంది అన్నదే ఈరోజు మన షూట్ అనమాట. బేసిక్గా ఏంటి అంటే సుభాషిణి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడ కూతురు బబిత అనే పర్సన్ అని మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఏంటంటే బబిత గురించి ఆవిడ కొన్ని విషయాలు చెప్తున్నారు. బబితకి ఏవో కొన్ని పవర్స్ ఉన్నాయి అంటున్నారు, లేకపోతే రకరకాల ఆలోచనలు, రకరకాల అనుమానాలు ఈ విషయం గురించి బయట జనాలకి. కాకపోతే ఏంటంటే అసలు ఈ విషయం గురించి ఒక క్లారిటీ కోసం నేను ఈరోజు మా హిట్ టీవీకి వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళని అడిగి అసలు మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. నమస్తే సుభాషిణి గారు. నమస్తే. హలో బబిత. సుభాషిణి గారు, మిమ్మల్ని నేను ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఏదో ఒక ఛానల్లో ఒక చిన్న క్లిప్ చూసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. మీరు ప్రూఫ్స్తో సహా వచ్చినట్టున్నారు. అసలు ఏంటి మేడం బబిత గురించి మాకు చెప్పండి. తనకు ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి కాదు మేడం. ఎస్, నేను కూడా నమ్మడానికి టైం పట్టింది. అందుకే అసలు షూట్ కి వస్తే కెమెరా ముందు మీతో మాట్లాడదాం అని చెప్పేసి నమ్మను. ఇది కూడా అన్ని నేను అందరితో నేను డిస్కషన్ చేసుకొని ఒక గురుగారితో కానీ తన జాతకం ప్రకారం కానీ హాస్పిటల్ కానీ అని తెలుసుకున్న తర్వాతనే నాకు కూడా క్లియర్గా అనిపించింది. తను ఏదైతే చెప్తుందో అవి కూడా మేము వెళ్ళాము, చూసాము. ఇంకా తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో ఓకే, ఆ విషయాలకు ఒక అడవి అని చెప్తుంది, ఒక గుడి అని చెప్తానండి. ఆ గుడి కింద గుడి ఉంది, విగ్రహాలు తీయాలి. అక్కడ ఉండే శివుడు, దుర్గామాత, నరసింహస్వామి వీళ్ళ పేర్లు చెప్పేది, నాగదేవతలది. అవి తీయాలి, నేను అడవిలోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి అంటున్నాను. చిన్నప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి? 9 years నుంచి. 9 years వరకు బబిత మామూలుగానే ఉందా? అంటే మామూలుగానే ఉండింది. స్కూల్ కి వెళ్ళడం, ఇంటికి రావడం, అందరు పిల్లలని ఆడుకోవడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత 9 years తనకు అమ్మవారు పోసింది. అమ్మవారు పోయడంతో ముందు తగ్గింది, స్నానం చేసాం, మళ్ళీ సెకండ్ టైం పోసింది. సెకండ్ టైం పోసినాక తనకు హెవీగా మాట్లాడడము, నేను వెళ్ళిపోవాలనడము, మీరు ఎవరు నన్ను పట్టుకుంటున్నారు, నేను వెళ్ళిపోవాలి అని అనేది. అంటే ఎక్కడికి వెళ్దావు ఏంటమ్మా అని అడిగాను. ఏం చెప్పదు, మా అమ్మ రమ్మంటుంది, నేను అడవిలోకి వెళ్ళాలంటుంది. మీరు చెప్పలేదా నేనే కదా అమ్మని అని చెప్పాను. అంటే నువ్వు నాకు అమ్మవే, కానీ నువ్వు సెకండ్ అమ్మవి, ఫస్ట్ నాకు అమ్మ నాన్న అంటది. మీ అమ్మ నాన్న పేర్లు ఏంటంటే నాగదేవత పేరు, నాగరాజు పేరు చెప్పేది. వాళ్ళ బిడ్డని నేను ఆ బిడ్డలు కాబట్టి నీకు ప్రసాదించడం నన్ను అని చెప్పింది. బబిత, నువ్వు చెప్పు, మామూలుగా నీకు 9 సంవత్సరాల వయసులో నువ్వు అమ్మతో అలా మాట్లాడడం నీకు గుర్తుందా? అప్పుడైతే నాకు గుర్తులేదు, రీసెంట్ గా నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు బబిత వయసు ఎంతండి? 20 సంవత్సరాలు? 22. 22 సంవత్సరాలు.
22 ఇయర్స్ ఇప్పుడు నీకు. కాకపోతే నీకు ప్రత్యేకంగా అసలు ఈ విషయం గురించి ఎప్పటి నుంచి గుర్తుంది? అంటే నేను పలానా అని చెప్పేసి నువ్వు ఎప్పటి నుంచి నమ్ముతున్నావు? నేను ఫస్ట్ అయితే నమ్మలేదు. 18 ఇయర్స్ తర్వాత నాకు క్రిస్మస్ కనపడడం కానీ కొన్ని దాంట్ల వల్ల నేను కన్ఫర్మ్ చేసుకున్నా. నువ్వు నమ్మలేదు అంటున్నావు, మరి అమ్మేమో నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే కనుక ఇవన్నీ ఉంటాయా అని ఒక మైండ్ సెట్లో ఉండదండి నేను ఫస్ట్ అయితే కనుక. చిన్నప్పుడు ఉండేటన్ని విజువల్స్ కనిపిస్తున్నా నేను లైక్ తీసుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా నాకు కన్ఫర్మ్ అవ్వడం కానీ, అంటే పర్టికులర్గా బూర శబ్దం విన్నప్పుడు కానీ నా మైండ్ అనేది కొంచెం డిఫరెంట్గా వెళ్ళేది. కాదు, ఇప్పుడు ఏం చదువుకున్నావు నువ్వు? నేను 6th కంప్లీట్. 6th కూడా కంప్లీట్ అవ్వలేదు. ఓకే, 6th లో ఉన్నప్పుడే పాపకు అమ్మ 2 months ఉంటే కనుక కంప్లీట్ అయిపోయినాక తనకు అమ్మ వస్తుంది. ఇంకా అమ్మ పోసింది తగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ పాపని స్కూల్కి పంపించాలని మీరు అప్పటి నుంచి మేము హాస్పిటల్లో తిరగడం, హాస్పిటల్ అడ్మిట్ కావడం. ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ప్రొద్దుటూరులో, రంగారెడ్డి సారు. అండ్ పాపను చూసి ఇమీడియట్ గా కర్నూలుకి వెళ్ళమన్నాడు. కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. మీరు అక్కడ కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు. 2014 ఓకే హాస్పిటల్. అప్పుడు కూడా తను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా తను బ్లడ్ తీయాలంటే నా బ్లడ్ ఎందుకు తీయాలి, నాకు ఏ జబ్బు లేదు, నాకేం లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని గొడవ 2014లో అనేది. ఓకే, ఇంకా అట్లా చేస్తా అంటే అందరూ పట్టుకొని ఆ బ్లడ్ తీశారు టెస్టింగ్ అని. బ్లడ్ తీసిన ఎవరికి అంటే చాలా మంది చికెన్ పాక్స్ పోసిన వాళ్ళకి అందరికీ చాలా మంది పిల్లలు ఉన్నారు. మా పాపతో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆ టైంలో చాలా మందికి అదే జరిగింది. 11 years 10 years లోపు పిల్లలకి అందరికీ అట్లా జరిగింది అనమాట. అందరికీ రిక్వైర్ అయిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. మా పాప మటుకు డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు. అది ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లే. బ్లడ్లో కానీ స్కానింగ్లో కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ బ్రెయిన్ కూడా తీశారు. బ్రెయిన్ ఏమైనా అప్సెట్ అయిందా, బ్రెయిన్ బ్లడ్ ఏమైనా క్లాట్ అయిందా అన్నీ తీశారు. 9 years పాప అంటున్నారు. చికెన్ పాక్స్ పోసినప్పుడు జనరల్ గా ఏంటంటే మన ఫిజికల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే బాగాలేదో మెంటల్ బ్యాలెన్స్ చాలా మంది కోల్పోయే సమస్య ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనకైనా వరుసగా ఒక వారం రోజులు జ్వరం వచ్చింది అనుకోండి, మనకు కూడా కొంచెం మెంటల్ బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. అది బాడీలో ఉన్న వీక్నెస్ వల్ల కావచ్చు, ఫలానా కారణాల వల్ల కావచ్చు. మీరు పాపను ఆ టైంలో ఆ విధంగా అర్థం చేసుకోలేదా? చూపించాం. డాక్టర్స్ ఏం లేదు అంటున్నారు. వాళ్ళు చేసే ప్రతి టెస్ట్ చేయలేదు అనలేదు. ప్రతి ఒక్క టెస్ట్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత హాస్పిటల్ తిరుగుతున్నాం, వస్తున్నాం, అడ్మిట్ అవుతున్నాం. ఒక 1 week 10 days అట్లా ఉంటాం. మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఈ మెడిసిన్ వాడండి అంటారు. ఆ మెడిసిన్ వాడినా తను మత్తుగా పడుకుంటే తప్ప ఇంకా ఆకలి ఎక్కువ. ఆ టాబ్లెట్లకు ఆకలి ఎక్కువ, నిద్రపోవడం ఎక్కువ. ఏ టైం అయినా సరే, డే నైట్లో ఏ టైం అయినా సరే ఆకలి అంటే చాలు. ఇంకా ఆ టయానికి ఒక 1/2 hour ఆమెకు ఏదైనా పెట్టాల్సిందే, లేదంటే ఆగదు, ఏడుస్తానింది భరాయించలేక. మేడం, అంటే నార్మల్ గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఆ అడవి ఏదో చెప్తున్నారు కదా, ఆ అడవికి మీరు వెళ్ళడం జరిగిందా? జరిగింది. ఎప్పుడు వెళ్ళారు? 6 months అయింది. ఇప్పటికి 6 months అవుతుందా? పాప చిన్నప్పటి నుంచి చెప్తుంది కదా, మరి చిన్నప్పటి నుంచి చెప్తుంది. అది ఎక్కడ ఉండేది మనకు తెలియదు. ఎందుకంటే ఈ పాప ఇట్లా చెప్తుంది. కొంతమంది కూడా తనకు జ్వరం వచ్చింది కదా, అమ్మవారు పోసింది కదా, తను ఒక మెంటల్ గా మాట్లాడుతుంది, ఒక పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది. అంటే ఎవరన్నా పిచ్చిది అంటే కనుక వాళ్ళ మీదకి సీరియస్ అయ్యేది, కొట్టేది, కొరకడం అట్లా చేసింది. నేను కాదు పిచ్చిదాన్ని, మీరు కొట్టడం కొరకడం లాంటివి కూడా చేసిందా? అంటే పిచ్చిది అంటే గనక నాకే పిచ్చి లేదు, నాకుండేది మా అమ్మ కనిపిస్తుంది, మీరెందుకు నమ్మట్లేదు. అప్పుడు తెలిసి తెలియని వయసు కదా. ఇంకా అట్లా అనేవడంతో డాక్టర్స్ ముందర కూడా అదే మాట్లాడేది. ఇంకా కర్నూలు హాస్పిటల్లో ఉన్నప్పుడు చీఫ్ డాక్టర్, 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ ఆయన. అమ్మ, ఇప్పుడు మామూలుగా మీ పాపకి పూర్వజన్మ తాలూకా విషయాలు గుర్తొచ్చినాయి అనుకోవచ్చా? అవును. అంతేనా? అవును. కానీ డాక్టర్స్ అది ఐడెంటిఫై చేయట్లేదా? అంటే అలాంటి రిపోర్ట్స్ లో బయటకు రావా? నాకు తెలియదు. అప్పుడంటే చీఫ్ డాక్టర్ ఒక 1/2 hour పైన తను అబ్జర్వేషన్ చేశాడు కూర్చొని. అంటే జనరల్ వార్డ్ ఇది కర్నూలులోనే. ఆయన కూర్చొని నాకు 1/2 hour పాపతో ఏం మాట్లాడినా కూడా మా అమ్మ ఉంది, నాకేం లేదు సార్, మా అమ్మని ఒక పిచ్చిది, నాకేం లేదన్నా కూడా నన్ను తీసుకొని వచ్చింది హాస్పిటల్కి. నాకు ఏ జబ్బు లేదు, నేను అడవిలోకి వెళ్ళాలి, విగ్రహాలు ఉంటాయి, నేను తీయాలి. ఇప్పుడు సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లారా? చూపించాము. ఇప్పుడు వాళ్ళు కూడా పాప కండిషన్ నమ్ముతున్నారా మరి? అంటే వాళ్ళు ఏం లేదని చెప్తారు, కానీ ఇట్లా జరుగుతుందని చెప్తే ఎవరు నమ్మట్లే కదా మేడం. రీసెంట్ గా 1 year అయింది. చందనగర్ హాస్పిటల్కి వెళ్ళాము. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి దగ్గర. ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, బ్లడ్ టెస్ట్ చేశారు.
ఏం లేదండి. ఫస్ట్ మేడం లేదు, సార్ ఉన్నాడు. ఆ సార్ రిపోర్ట్స్ రాపించాడు, చేయించాం. రేపు రాండి మేడం, మేడం ఉంటుంది, చూద్దాం, మీరు ఫస్ట్ నుంచి చూపించిన రిపోర్ట్స్ చూపిస్తున్నారు కదా, ఇదే రిపోర్ట్స్ మేడంతో కూడా మాట్లాడండి అంటే కనుక ఆ మేడం ఏమన్నది వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయాలనింది. వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాం. అందులో కూడా ఏం లేదు. జస్ట్ ఇట్లా కూర్చున్నామో లేదో, ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు మేడం. ఏమనిందంటే, అమ్మాయి కావాలనే చెప్తుంది, మిమ్మల్ని మోసం చేయడానికి, చదవడానికి ఇష్టం లేకనే మిమ్మల్ని పిచ్చోలు చేస్తుంది అని అనేది. ఎంత వయసు అప్పుడు పాపకి? 1 year బ్యాక్ మేడం. ఓకే, అంటే 21 సంవత్సరాల వయసులో. అంటే ఇంకా నేను ఏం నన్ను ఆమె మాట్లాడించట్లేదు. ఇంకా నేను చెప్పాలి కదా, మేడం ఇట్లా కర్నూలు హాస్పిటల్ ఇలా జరిగింది, తర్వాత కూడా ఇట్లా చేయించాం, ఇన్ని చేశాను. చిన్నప్పటి నుంచి డ్రామాలు ఆడుతుంది అమ్మాయి, మిమ్మల్ని మోసం చేస్తుంది, చదువుకోవడం ఇష్టం లేక. కానీ ఒక లేడీస్ మేడం, అంటే తనకు కూడా పిల్లలు ఉంటారు కదా. ఇంకా నేను ఏం మాటలేదు, ఓకే మేడం అని చెప్పేసి వెళ్ళొచ్చాను. హాస్పిటల్ పేరు కూడా నేను రివీల్ చేయను, ఎందుకు బాగోదని చెప్పేసి. అంటే అదే టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి, అదే హాస్పిటల్ టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే అమ్మా, ఒకటి ఇప్పుడు టెస్టుల్లో అయినా దేంట్లో అయినా కానీ ఎందుట్లో కూడా ఏమీ లేదని చెప్పేసి వస్తుంది. కాకపోతే ఏంటంటే పాపకి ఏంటంటే మీరు చెప్పినట్టు పునర్జన్మ తాలూకా విషయాలన్నీ తెలుస్తున్నాయని మీరే చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒక అడవికి మీరు వెళ్ళడం జరిగింది, అడవిలో పాప చెప్పినట్లే కనిపించాయి మీకు అక్కడ? అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే ఆనవాళ్ళు అంటే పైన వాళ్ళు గుడి కట్టారు. మాకు ఎక్కడ ఉండేది, మనం వెళ్తుంటాము ఎక్కడికైనా ఊర్లకు కానీ ఎక్కడైనా టెంపుల్ కానీ వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు తనకు ఇవి అనేది ఎక్కడ నాకు చెప్పలేదు. ఒక గురువు గారు, నేను పాప ఇట్లా ఉంది ఏంటి అంటే, ఒక దిక్కు జాతకము చూపిస్తున్నాను, ఒక దిక్కు నేను ఇలా కూడా తెలుసుకుంటున్నాను. హాస్పిటల్ అన్ని తిరిగాను, వేలు పెట్టుకుంటున్నా, తనకేం అవ్వట్లేదు, బాడీ పెరుగుతుంది తప్ప తను ఏం లేదు. తను నడవలేని పరిస్థితి అయిపోతుంది. ఇంకా మంచానికి అతుక్కోడు ఉండడం, తను రాదు కిందికి. ఏమంటే కాళ్ళు పెయిన్స్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువ. అట్లా ఉండడంతో మెడిసిన్ అవి పడట్లేదు. ఇంకా పడకపోతే ఇంకా చూద్దాం ఇదన్నా ఏంటి అని తెలుసుకుందామని చెప్పేసి అడిగాను. పంతులతో మాట్లాడాను. ఆయనతో మాట్లాడితే ఆయన జాతకం ఫస్ట్ రాసినప్పుడే తను ఫస్టే అన్నాడు, మీ ఇంటికి ఏమన్నా కులదేవత, నాగదేవత ఏమన్నా మీకు ఉందా అని అడిగారు. అంటే మా అమ్మ వాళ్ళకు ఉందండి. ఏమైంది పంతులు గారు అంటే, లేదు కొన్ని చూపిస్తున్నాయమ్మా అందుకని అడుగుతున్నాను అని అన్నాడు. సరే అని మామూలుగా జాతకంలో తను ఎట్లా ఉంటుంది కొంచెం క్యాజువల్గా అందరు కూడా పేరెంట్స్ రాపిస్తారు కదా, అట్లా నేను రాపించాను. ఇక్కడ 2 రకాలుగా మీరు ఫస్ట్ డాక్టర్స్ త్రూ మొత్తం అంతా అప్రోచ్ అయ్యారు. కాకపోతే డాక్టర్స్ దగ్గర నుంచి మీకు కావాల్సిన సమాధానం దొరకలేదు. వెంటనే మీరు ఇటు జాతకాల వైపు వెళ్ళారు. జాతకాల దగ్గర నుంచి మీకు కావాల్సిన సొల్యూషన్ దొరికింది. అంటే ఆయన ఫస్ట్ చూశాడు, మాట్లాడాడు. తర్వాత తను చెప్పేది ఆనవాళ్ళు కానీ, తను ఎక్కువ కావడం కానీ, నేను ఎందుకంటే ఎక్కువగా నా వర్క్ మీద ఉంటాను, నేను గమనిస్తా, ప్రతి పౌర్ణానికి గమనించినప్పుడు ఒంటి మీదకి వస్తుంది. అది 2 days ముందే స్టార్ట్ అవుతుంది, 1 day 2 day ముందే స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి ఎల్లుండి అన్నాక ఈ రోజు నుంచే చేతి మీద కానీ బాడీ మీద కానీ వైట్ కలర్లో వస్తుంది, పొడలాగా. అంటే అమ్మ, ఇప్పుడు మనకు కూడా జనరల్గా చలికాలం కానీ వేడి చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటంటే బాడీ మీద పొట్లుగా రావడం అనేది జరుగుతుంది. కొంచెం మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ టైప్లో కానీ ఏమైనా రాసుకున్నాం అనుకోండి, అది నార్మల్ అయిపోతుంది చేతులకి. అన్నీ రాసాం మేడం, ఏం లేదు. ఇప్పుడు రాసినంత మాత్రానికి కొద్దిసేపు అది మామూలు ఉంటుంది. అది 1 గంట తర్వాత అది ఆయిల్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. కాకపోతే మీరు ఇందాక నాకు స్టూడియోకి రాగానే నాకు మొబైల్లో ఒక వీడియో చూపించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎంత పొట్లుగా బాడీ అయిపోయినా కానీ రాలి మంచాల మీద పడడం, బెడ్షీట్ల మీద పడడం అనేది జరగదు. కాకపోతే ఏంటంటే అదంతా ఒక తెల్లగా ఒక పౌడర్ లాగా మొత్తం అంతా పడింది కదా, మీరు అది ఖచ్చితంగా కుబుసం అనే నమ్ముతున్నారా? అది నా ఇంట్లో తీసినది కాదు కదా మేడం. ఈ నెల 20వ తారీఖు బ్లడ్ టెస్ట్ తీసాము. 20వ తారీఖు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు 21వ తారీఖు రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చినప్పుడు ఆ టెస్ట్లో తనకు నార్మల్ అని వచ్చినాయి. ఎలర్జీ ప్రాబ్లమా లేదంటే పళ్ళు లాగా వస్తుందా ఏంటని టెస్టులు చేశారు. అంటేలా నార్మల్ వస్తుంది. ఒక్కటన్నా దొరుకుతుంది అనుకున్నాడు, ఏ ఒక్కటి దాంతో లేదు. మరి ఇప్పుడు అది కుబుసం అని చెప్పేసి మీరు అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నారు? అది పౌర్ణమికి వస్తుంది మేడం. పౌర్ణమి రోజే వస్తుంది? పౌర్ణమికి వస్తుంది, మిగతా టైంలో రాదు. ప్రతి పౌర్ణమికి వస్తుంది. అలా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది?
తనకు 18 పడినా నుంచి మరి 18కి ముందు తను మొదటి నుంచి కూడా అదే అంశతో ఉందనుకున్నప్పుడు మరి ఉన్నది కానీ అమ్మ నాగదేవత అని చెప్తా. ఇప్పుడు ఎవరైనా కూడా అమ్మవారికి మన భక్తిగా ఏదైనా చూసుకున్నా ఏదైనా కూడా నాకు అమ్మ కనిపిస్తుంది అని చెప్తాం ఎవరైనా కూడా. తను తెలియని వయసు కదా అప్పుడు. అమ్మ కనిపించచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ కొలుస్తాం, మనం హిందువు కాబట్టి మనం కొలుసుకుంటూ ఉంటాం కాబట్టి మామూలుగా ఇంకా అనుకున్నాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, 18 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి పాపకి ఇలా జరుగుతుంది కదా, ఇప్పుడు దీన్ని మీరు పట్టించుకోకుండా నార్మల్ గానే ఏదో పౌర్ణమికి ఏదో అట్లా వస్తుంది పాపకి అని చెప్పేసి ఎప్పుడు దాన్ని లైట్ తీసుకోవాలనిపించలేదా? ఎందుకంటే లైట్ తీసుకున్నాను, చాలా సార్లు లైట్ తీసుకున్నాను. ఏదో క్యాజువల్ గా వస్తుందేమో పోతుందేమో అందరికి, అంటే కొన్ని బాడీ వల్ల అని బాడీ తత్వం వల్ల అనుకున్నాను. కానీ ఎప్పుడు చూసినా తనకి పౌర్ణమికి వస్తుంది తప్ప మిగతా టైంలో రావట్లేదు. ఆ వచ్చినప్పుడు ఇంకా తను పెయిన్ అనేది తట్టుకోలేదు. అది ఒంటి మీద నుంచి ఊడిపోయేంత వరకు పెయిన్ తో బరాయిస్తుంది. పెయిన్ ఉంటుందమ్మా నీకు బాగా? ఓకే. పెయిన్ అంటే ఎలాగ? మంట, నొప్పి ఎలా ఉంటది? అంటే మంట ఉంటది, నొప్పి బాగా అనిపిస్తుంది. ఓకే. ఫుడ్ కూడా తీసుకోలేము ఆ రోజు, పాలు తప్ప ఏం తాగు. అంటే స్కిన్ మీద టోటల్ బాడీయా? టోటల్ బాడీ. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటదండి భవిత? పాలు తప్ప ఇంకా ఏం తిన్నది. మేమే బలవంతంగా అన్నం తినిపిస్తాం. ఓకే. ఎందుకంటే నీరసం వస్తుంది కదా ఆ నొప్పి వల్ల. ఆ టైంలో కాదు, నార్మల్ టైంలో అసలు డైట్ ఎలా ఉంటుంది పాపకి? నార్మల్ టైంలో టిఫిన్ చేస్తుంది, భోజనం అందరూ ఇంట్లో ఎలా తింటామో తను అలానే, కాకపోతే చికెన్ మటన్ నాన్ వెజ్ అస్సలు ముట్టదు, ప్యూర్ వెజ్. పాలు అలాంటివి తీసుకుంటూ ఉంటారు? పాలు బాగా తాగుతుంది. అయితే భవిత ఇప్పుడు నువ్వు చెప్పు, మామూలుగా 18 సంవత్సరాల నుంచి, 18 సంవత్సరాలు అంటే నీకు అన్ని తెలిసిన ఒక అమ్మాయివి నువ్వు, 18 సంవత్సరాల నుంచి నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే నీ బాడీలో సింటమ్స్ అనేవి ఏమైనా చేంజ్ అవ్వడం జరిగిందా? అంటే ఒక చిన్న మాట అండి, పాప మెచ్యూర్ అయింది కదా, నార్మల్ గానే అంతా ఎవ్రీ మంత్ పీరియడ్స్ అంతా నార్మలే ఉంటుంది కదా, సో ఇప్పుడు నీ బాడీలో నీకు ఎటువంటి చేంజెస్ తెలుస్తూ ఉంటాయి పౌర్ణమి వచ్చే టైంలో? పౌర్ణమి వచ్చే టైంలో మాత్రం ఒకవేళ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు కదా, ఆ కాంతి నా మీద పడ్డప్పుడు నా స్కిన్ మారుతుంది. మారడం అంటే ఎలాగా? కలరా? గోల్డ్ కలర్ లో. ఓకే. స్కిన్ గోల్డ్ కలర్ లో మారుతుందా? ఓకే. అంటే గోల్డ్ కలర్ లో మారి చంద్రుడు అంటే ఆ రేస్ పడినప్పుడు, ఆ పౌర్ణమి రోజున ఆ వెన్నెల నీ చేతి మీద పడినప్పుడు. ఓకే. కానీ నువ్వు వెన్నెల్లోకి ఎందుకు వెళ్తావు అసలు? అంటే నైట్ టైంలో నేను పార్క్ వెళ్తాను. ఫస్ట్ నేను లైక్ తీసుకున్నప్పుడు పార్క్ వెళ్ళినప్పుడు అది పడిన తర్వాత నేను డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాను. అలాగే రీసెంట్ గా కూడా నేను 2 times బయటికి వెళ్ళినప్పుడు, ఒకసారి డాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు, ఇంకొకసారి పార్లర్కి మా సిస్టర్ని తీసుకుని వెళ్ళాను. సో బూర సబ్బు విన్నప్పుడు నాకు తేడాగా అనిపించింది, స్కిన్ నొప్పి పుట్టడం కానీ అలా అనిపించింది. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తావా? డాన్స్ క్లాస్ నేర్చుకునేదాన్ని, సడన్ గా మా సిస్టర్ కోసం అని వెళ్ళాను. పార్లర్ కూడా వెళ్తావు? జస్ట్ ఐబ్రో మాత్రమే. ఓకే. అంటే నార్మల్గా అడుగుతున్నావు, డాన్స్ క్లాస్కి వెళ్తున్నావు, పార్లర్కి వెళ్తున్నావు, ఐబ్రోస్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కాకపోతే స్కూల్కి వెళ్ళే టైంలో మరి ఎందుకు ఆపేసారు? డాన్స్ తను వెళ్ళదు మేడం ఇప్పుడు, అంటే చిన్న అమ్మాయి అమ్మడి వెళ్తుంది. ఒకసారి వెళ్ళింది ఇన్స్టిట్యూట్ లో, సడన్ గా బోర సౌండ్ రావడంతో తనకి ఇంకేం అర్థం కాలేదు. మైకం, బోర సౌండ్ రాగానే నీకు మైకం వచ్చేస్తుంది. ఆ మైకం వచ్చినప్పుడు అది సౌండ్ ఆపేసేంత వరకు తను అది, ఎందుకంటే అది ఇంట్లో అయితే కనుక ఆపేమని గట్టిగా అడుస్తుంది, అది ఇంకా బయట కాబట్టి మనం అనలేము. అమ్మ మనలో మన మాట, ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ పాపని ఒక పామని నమ్ముతున్నారా? అంటే పాము అనేది కాదు మేడం, ఆమె ఇంకెలా నాకు సంకల్పించినప్పుడు దాన్ని నేను నమ్మాల్సిందే. ఆమె దేనికి కానీ ఆమె నాకు ఇచ్చింది అనేది, ఆమె ఏ దాని కార్యం కోసం ఆమె పుట్టింది అనేది ఆమె నెరవేర్చాలి. ఇప్పుడు దానికి మటుకు అమ్మను వాళ్ళని మటుకు నేను వెనకేసి వెళ్ళలేను. అంటే ఇప్పుడు ఒక పాము అంటే పాములో విషయం కూడా ఉంటుంది. సో మీ పాప టెస్ట్లలో ఎక్కడైనా పాయిజనస్ గా ఏమైనా తెలిసిందా? మేడం మొన్న 20 తారీఖు అయింది టెస్ట్ లో, 21 తారీఖు రిజల్ట్ వచ్చినాయి, దాంతో ఏం లేవు. 21 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మేము అడ్మిట్ అయినాం. పాపను అబ్జర్వేషన్ లో పెట్టారు. 4:50కి బ్లడ్ తీశారు ఈవినింగ్, మళ్ళీ నైట్ 9:55 10 లోపు మళ్ళీ బ్లడ్ తీశారు. మళ్ళీ అర్ధ నైట్ వచ్చేసి 12 తర్వాత బ్లడ్ తీశారు. అంటే పౌర్ణమి అనేది అంటే ఆ గడియల్లో ఎక్కువ పడుతుంది కదా, చేంజప్స్ అవుతుందా, సిమ్టమ్స్ ఏమన్నా అంటే బ్లడ్ లో ఏమన్నా ఉంటాయా అనేది ఆ టెస్టింగ్ కోసము తీసారనమాట. మళ్ళీ హెల్దీ మార్నింగ్ ఏం తినలే కదా పడగడుపునే, అప్పుడు బ్లడ్ తీసారు. మార్నింగ్ 9 లోపు తీసారు. మొత్తం 4 సార్లు తీసారు. 4 సార్లు తీసారు. 4 రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. అవి ఇప్పుడే రావు మేడం,
అవి 45 రోజులు పడతాయి అన్నారు. బ్లడ్ రిపోర్ట్స్ కి 45 రోజులు దేనికి? అది బ్లడ్డే కాదు, తను ఒంటి మీద రాలిన పొడ ఏదైతే ఉందో పౌడర్ స్కిన్ లో ఊడిపోయి ఉంటది కదా, అది కూడా టెస్టింగ్ పంపించారు. ఉండే చూపిస్తా, టెస్టింగ్ పంపించింది ఇగో ఆయన రాపించినట్టుగా. రీసెంట్ గా ఇది ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాం. ఇది తనకి ఈ మెడిసిన్ అయితే కొంచెం పడతాయి, అంటే బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ అట్లా వచ్చినప్పుడు. ఇది మీరు చూడొచ్చు డేట్ తో సహా. 20 తారీఖు బ్లడ్ తీశారు హాస్పిటల్. సిబిపి, థైరాయిడ్ ప్రొఫైల్, HbA1c, విటమిన్ డి, కాల్షియం, యూరిక్ యాసిడ్ అన్ని చేశారు. కింద మొన్న 21 బ్లడ్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లు అన్ని అయ్యాయి కింద, స్కిన్ టెస్ట్లు మొత్తం అన్ని కూడా. ఆ స్కిన్ అయితే ఆ బ్లడ్ కింద రాసినది మాత్రం కింది లాస్ట్ ఇదే కదా, ఆ 2 మాత్రము 45 days పడతాయి రావడానికి అన్నారు. ఓకే, పైన టెస్ట్లు అన్ని కూడా మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వచ్చే టెస్ట్లు ఇవన్నీ కూడా అన్ని నార్మల్ ఉన్నాయి. అన్ని నార్మల్ ఉన్నాయి. వైటమిన్ డి ఇవంతా నార్మల్ ఉన్నాయి, అన్ని నార్మల్. ఓకే. అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి, జనరల్ గా వైటమిన్ డి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ లో జనరల్ గా కొన్ని డిఫరెన్సెస్ వచ్చేసేసి అలా స్కిన్ అనేది చేంజ్ అవడం కూడా జరుగుతుంది అని విన్నాను నేను. అంటే ప్రతి ఒక్కరికి వైటమిన్ డి ప్రాబ్లం ఉంది ఏసీలో ఉండడం వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్ లాంటివి వస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించిందేమో అది అన్న ఒక చిన్న డౌట్ తో నేను అడిగాను, వేరేలా కాదు. అది ఎందుకంటే డాక్టర్స్ కూడా ఒకరిని మనం స్టడీ చేసేటప్పుడు తన కూడా అన్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను చెప్పడం కాదు, డాక్టర్స్ చెప్పేది ఎవరైనా కూడా నమ్ముతారు. నెక్స్ట్ ఫస్ట్ నుంచి అన్ని చూపించాము, అవన్నీ రిపోర్ట్స్ అన్ని పక్కన పడేసినాము. ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసాం. అండ్ మీ పాప వన్స్ నిద్రపోయిన తర్వాత కలలో కూడా ఏవో తేడాలు ఉంటాయి అంటే, కలలో అంటే నిద్రపోయిన తర్వాత తను ఎంత లేపినా లేవదు అని చెప్పేసి మీరు చెప్పారు. అది అసలు ఏంటి మేడం, నిద్రపోయాక లేపు? తను నిద్రపోతుంది, తనేమో ఇక్కడే ఉంటుంది. తను ఇక్కడే ఉంటుంది. తను ఏం చెప్తాంటే నేను సర్పంలాగా వెళ్ళిపోతాను, ఒక స్వరంలోకి వెళ్ళిపోతాంటది. అక్కడ వెళ్ళి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న కలిసి తను ఏమైనా తెలుసుకోవాల్సినట్టు అక్కడ తెలుసుకొని వస్తుంది. అవి రీసెంట్ గా కూడా కొన్ని జరిగాయి కూడా. తెలుసుకోవడం అంటే ఏం తెలుసుకుంటావు భవిత నువ్వు అసలు మామూలుగా? అంటే అక్కడ గృహంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుంటాను అంతే. కాదు, ఇప్పుడు ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి అనే ప్లేస్ నీకు తెలుసా? తెలుసు. అంటే ఎక్కడ, ఈ హైదరాబాద్ లోనా బయట ఎక్కడైనా? బయట. ఓకే. తను ఎక్కడికి వెళ్తా తెలియదు మేడం, వెళ్ళేసి వస్తుంది. వెళ్ళి వచ్చినప్పుడు మాత్రము తన ఒంటి మీద గాయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీ అమ్మగారు అంటే ఇప్పుడు నాగదేవతే మీ అమ్మగారు అంటావా? మీ నాన్నగారు నాగరాజు అంతేనా? కాదు, నువ్వు అంటే ఇంత ఖచ్చితంగా మీ అమ్మగారు నీ పక్కనే కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళే అని చెప్పి అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నావు? నీకు సైకలాజికల్ గా ఆ ఫీలింగ్ వస్తుందా, లేకపోతే ఖచ్చితంగా నువ్వు నమ్ముతున్నావా? నమ్మడం అంటే డైరెక్ట్ వచ్చి మన కళ్ళ ముందు కూర్చుంటే నమ్మకోకుండా అంటావా? కళ్ళ ముందు కూర్చున్నప్పుడు మీరు వచ్చి చూసారా? మీరు చూసారా మేడం? మాకు కనిపించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ఈమె కాపలా వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీతో పాటు అది ఎవరికి కనిపించరు సర్పాలు. ఒక్క నిమిషం, ఇప్పుడు మనం స్టూడియోలో మనం ముగ్గురం ఉన్నాం ఇక్కడ, ఓకే. ఇప్పుడు నీతో పాటు నా ఎదురుగా అమ్మ నువ్వు ఉన్నారు. నీతో పాటు నీ ఎదురుగా నేను కాకుండా నీకు ఇంకా వేరే ఎవరైనా కనబడుతున్నారా? ఇప్పుడు ఎక్కడ బయట ఉన్నారు, ఓకే, స్టూడియో బయట. నీకు అది ఎలా తెలుస్తుంది వాళ్ళు బయట ఉన్నారని చెప్పి? నువ్వు వచ్చేటప్పుడు నువ్వు మా కార్లో వచ్చావు, నీతో పాటే కార్లో వచ్చారా వాళ్ళు కూడా? ఎప్పుడు నీతో పాటు ఎవరో ఒకరు కాపలా ఉంటారనేది నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావా? కనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకి డాగ్స్ కూడా భయపడి ఒక చూడాలి కూర్చుంటావు. ఓకే, మీ ఇంట్లోనే 3 డాగ్స్ ఉన్నాయని చెప్పారు కదా నాతో, మరి మీ ఇంట్లో డాగ్స్ భవిత దగ్గరికి వెళ్ళవా? వెళ్తాయి. మరి ఇప్పుడు తను అంటుంది కదా డాగ్స్ కూడా భయపడి పక్కన కూర్చుంటాయి అంటే నైట్ టైంలో ఏమని చూసి కాదు, ఈవెన్ చూసి కాదు, ఈవెన్తో పాటు కాపలాగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కదా. మరి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు 1-2 ఉన్నప్పుడు అవి భయపడదు. తను బెడ్రూమ్ లో ఉంటది కదా, ఆ బెడ్రూమ్ లో ఒకటి మాట కంపల్సరీగా ఒక డాగ్స్ ఉంటది. ఆ డాగ్స్ వచ్చేసి ఏమైందంటే వాడు బెడ్ మీదకి రాడు, మంచం కిందనే ఉంటాడు ఎక్కువ. ఇప్పుడు నీతో పాటు అసలు ఎవరున్నారు భవిత? నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీతో పాటు అసలు ఇప్పుడు ఎవరున్నారు? అంటే ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావు? అది వేరే సర్పం, అది బయట ఉంటుంది. సర్ప రూపంలోనే ఉంటుందా, మనిషి రూపంలో మాత్రమే ఉంటుంది, మనిషి రూపంలో ఉండదు. అంటే ఆ సర్పం నీకేంటి రిలేటెడ్? అంటే నీకేమవుతుంది? నిన్ను ప్రొటెక్ట్ చేయడానికైనా తను కూడా నీ రిలేటివ్? ప్రొటెక్ట్ చేయడానికి మా మమ్మీ వాళ్ళు పెట్టారు. ఓకే, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆల్రెడీ మీ మదర్ ఉన్నారు కదా. వీటి నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను తప్పించుకోగలను, కానీ వేరే వాటి నుంచి నేను తప్పించుకోలేను కదా. నీకు తప్పించుకోవాల్సినంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఎందుకంటే ఆ గుడి బయట పడిపోకుండా నన్ను కొన్ని అడ్డుకుంటున్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ గుడి బయట పడట్లేదా?
అంటే వెళ్ళాం మేడం. ఫస్ట్ టైము మాకు వేరే గురువారి ద్వారా మీకు లాస్ట్ వీడియోలో కూడా మీరు చూశారు. కొంతమంది కామెంట్లో వీళ్ళ ఫాదర్ అనుకుంటారు, ఆయన ఫాదర్ కాదు మా గురుగారు. ఆయనను తీసుకెళ్ళిన తర్వాత ఆయనే మాకు చూపించాడు. అంటే రీసెంట్గా ఆయన విజయనగరం వెళ్ళాడు. విజయనగరం వెళ్తే కనుక విజయనగరము ఆయన ఏదో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు గుడి ఉందనేసి, ఎవరికైనా గుడి అన్నాక ఎవరైనా వెళ్తారు కదా, ఆయన వెళ్ళాడు. వెళ్తే మా చెప్పేటి వాళ్ళకు తెలుస్తాయి కదా, విజువల్స్ తెలుస్తాయి కదా, కాళికామాత భక్తుడు ఆయన తెలుస్తాయి కాబట్టి ఆ రోజు నైటే నాకు ఫోన్ చేశాడు. పాప చెప్పే లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా, ఒకసారి తీసుకొని వద్దాము, తను గుర్తుపడుతుందా లేదా చూద్దాము, అది కూడా మన టెస్ట్ అయిపోవాలి కదా, అన్నీ చూసాం, ఇది కూడా చూడాలి కదా అన్నాడు. ఇప్పుడు విజువల్స్ అనేవి పాపకు కనబడుతున్నాయి కరెక్టే, కాకపోతే అదే విజువల్స్ విజయనగరంలో ఉన్నాయని చెప్పేసి ఆ గురువు గారికి మాత్రం ఎలా తెలుసండి? తెలుసండి, అంటే వాళ్ళకు తెలుస్తుంది కదా. అది భూమి లోపల ఉంది, బయట కూడా లేదు. బయట కాదండి, భూమి లోపల ఉండేది గుడి. నీకు కల్లో ప్రతిసారి కనిపించే గుడి అదేనా? అవును. విజయనగరంలో ఉన్న ఆ గుడి అని చెప్పేసి అది ఫస్ట్ చెప్పింది ఎవరు? పాప చెప్పిందా, గురువు గారు చెప్పారా? పాప పలానా చోట అని చెప్పలేదు మేడం. చిన్నప్పటి నుంచి అయినా సరే ఆమె ఈ పలానా చోట పలానా ఏరని నాకు చెప్పలేదు. అడవి, ఓన్లీ అడవి మాత్రం. పాప ఒక ఇమాజినేషన్ చెప్పింది మీకు, అంటే తను ఏదైతే విజువల్ కల్లో చూసిందో ఆ విజువల్ ఆ గురువు గారికి చెప్తే ఆయన ఆ విజువల్ ఎక్కడుందో తెలుసుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన పని అదే పని మీద వెళ్ళాడు, వెళ్ళలేదు ఆయన. ఆయన పని మీద అక్కడికి ఎందుకో వెళ్ళాడు. వెళ్తే కనుక వాళ్ళకి తెలుస్తాయి కదా, గురువు గారికి తెలుస్తాయి కదా. ఆయన పాపకి ఇలా ఉంది అంటే గనక పాప ముందే చెప్పింది, నాకు చిన్నప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది పాపకు, ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతుంది గురుగారు, మాకు ఇట్లా జరుగుతుంది అంటే. పాపని అడిగాడు, ఎట్లా కనిపిస్తాయమ్మంటే, నాకు ఆ గుడి కింద గుడి ఉంది, విగ్రహాలు తీసి పూజ చేయాలి, అప్పుడు చేస్తేనే నాకు కొంచెం రిలీఫ్ అవుతాయి ఏదైనా కూడా, అంతవరకు మా ఫ్యామిలీకి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. మరి ఇప్పుడు తను కూడా అదే చెప్పింది, మీరే తీసుకెళ్తారు, అంత త్వరలోనే మీరే నన్ను తీసుకెళ్తారు, మీకే తెలుస్తాయి. ఈ పాప చెప్పిందా? పాపే చెప్పింది. కాదు బబిత, జనరల్ గా ఇప్పుడు మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు మరి ఆ విగ్రహాలు చూసావా నువ్వు? అవి భూమి లోపల నేను చూసాను మేడం. పైన గుడి, పైన గుడి ఉంది, భూమి లోపల విగ్రహాలు ఉన్నాయి, భూమి లోపల గుడి కూడా ఉంది. ఆ గుడిని పైన గుడి కప్పేసింది. ఇప్పుడు ఆ గుడిలో విగ్రహాలు తీయాలి అంటే పైన గుడి ఆ కింద బేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమైనా పగలగొట్టడం లాంటివి చెయ్యాలి. మరి ఆ గుడిలో చెప్పారా మీరు ఇలా ఇలా సంగతి? అంటే వాళ్ళకి చెప్పాము, కానీ అమ్మాయి చెప్పేటి నిజమే ఉన్నాయి కాడ. మేము కూడా అంత, అంటే ఆయన 2014లో అక్కడ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన అక్కడ స్టార్ట్ చేశాడో పాపకు ఇక్కడ 2014లో మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. కాదు అంటే నాకు ఏంటంటే ఒకటి నేను క్లియర్ గా అడుగుతాను, ఇప్పుడు గుడి అనేది కింద కనబడుతూ ఉంది అని పాప చెప్తుంది, ఆ గుడిలో విగ్రహాలు తీసి పూజ చేస్తే గానీ పాపకి ఇలాంటి ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఆ విగ్రహాలు తీసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆ విగ్రహాలు అట్లా ఉండాలి? చెయ్యాలనే మేడం. ఇప్పుడు ఎందుకంటే ఆయన గురుగారికి కొంచెం వేరే పనులు ఉన్నాయని చెప్పేసి బిజీలో ఉన్నాడు. కానీ గురువు గారు చెప్పినంత మాత్రాన గుడి పగలగొట్టడం జరగదుగా? పగలగొట్టేది ఏం లేదు మేడం. విగ్రహాలు తీయాలంటే మినిమం గుడిలో ఏదో ఒకటి జరగాలి కదా మేడం. అవును మేడం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ గుడి కట్టారో ఆయనతో మనం మాట్లాడలేదు ఇంకా, ఇట్లా ఉంది, ఇట్లా తీయాలి మేము, పాపకి ఇలా ఉంది అంటే ఇట్లా ఉంది పాపకు ఫస్ట్ నుంచి చెప్తుంది అనే విషయం ఆయనకు తెలుసు కానీ ఇట్లా తీస్తేనే ఇట్లా పాపకి ఇలా ఉంటుందని మేము డిస్కషన్ ఆయనతో కూడా మేము చేయలే, ఆ గుడి కట్టిన ఆయనతో చేయలే. అది మాట్లాడడానికి కొద్ది రోజులు వెళ్ళాలనుకుంటున్నాం. బబిత నువ్వు చెప్పు, మామూలుగా వన్స్ నువ్వు నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నాలు ఎక్కువ నిద్రపోతావా, నైటే నిద్రపోతావా? నైట్ మాత్రమే నిద్రపోతావు, మధ్యాహ్నం ఎప్పుడు పడుకోవు? అసలు ఎప్పుడు పడుకోలేదా మధ్యాహ్నం నువ్వు? భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అట్లాగే ఇప్పుడు సరే. నైట్ నిద్రపోయిన తర్వాత నీకు తెలుసా, నువ్వు నైట్ నిద్రపోయిన తర్వాత నువ్వు ఒక సర్ప రూపంలో బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి నీకు తెలుసా? తెలుసు, గృహలో ఉంటది, ఆ గృహాలకు మాత్రం నేను వెళ్తాను. ఓకే, ఆ గుడి ఎక్కడ విజయనగరంలో ఉంది, అక్కడికేనా నువ్వు వెళ్ళేది ఆ రూపంలో? ఇంకోటి అంటే హైదరాబాద్ లోనేనా? కాదు, ఏ ప్లేస్ అన్నది నువ్వు చెప్పవా? కానీ ఒక ప్లేస్ నువ్వు వెళ్తావు, ఆ ప్లేస్ ఎక్కడ అనేది నీకు తెలుసు, ఆ ప్లేస్ అమ్మ వాళ్ళకి తెలుసా ఎక్కడ అనేది? ఎందుకు నువ్వు ఎవరికి ఆ ప్లేస్ చెప్పడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అది ఎవరు వెళ్ళే దారి కూడా కాదు. మరి నువ్వెలా వెళ్తున్నావు? సర్పరూపంలో మాత్రమే. నువ్వు అలా వెళ్తున్నావు అని చెప్పి అసలు ప్రూఫ్ ఏంటి మాకు? ఇప్పుడు నీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి రిపోర్ట్స్ ఉన్నాయి, నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అనడానికి ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ అంటే నేను దాన్ని నిరూపించలేను కదా. అంటే జనరల్ గా ఏంటంటే మనుషులకి మాటలు కాదు కదా, ప్రూఫ్స్ కావాలి, ప్రూఫ్స్ తోనే నమ్ముతారు కదా. ఇప్పుడు వన్స్ ఏంటంటే ఇప్పుడు మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అన్నది సరే, నేను కూడా నమ్ముతాను. గాయాలు కనబడతాయి అంటున్నారు, ఎలాంటి గాయాలు కనబడతాయి మీకు?
మనం ఏదన్నా దెబ్బలు తాకితే ఇలా బ్లడ్ కూడా వస్తుంది. తను కోసుకుపోయినట్టు గీట్లు కానీ ఇప్పుడు అలాంటి గీట్లు పాప చేతుల మీద ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏ ఒకటి చూపించండి. ఇక్కడ లెగ్స్ మీద కూడా ఉన్నాయి నాకు. ఇవన్నీ ఉంటాయి. అక్కడ అవి కనబడే గీతలన్నీ అవేనా? ఓకే. తన ఇంట్లో ఏ పని చేయదు మేడం. ఇంట్లో వంట పని కానీ ఏ పని, కనీసం గిన్నెలు కూడా కడగదు తను. ఎందుకంటే సోప్ పడదు తనకి. ఎప్పుడైతే కుబుషంలాగా వచ్చిందో అప్పటి నుంచి తనకు సోపు, చిన్నప్పటి నుంచి ఏదైతే మనం షాంపూ కానీ సోప్ కానీ వాడతామో తనకు పడకుండా వచ్చినాయి. మరి ఇప్పుడు తన స్నానం ఏ సోప్ తో చేస్తుంది? వేరేటి కెమికల్ లేనిటి వాడుతున్నాం మేడం. కెమికల్ లేని కెమికల్ అస్సలు కెమికల్ లేనిటే వాడుతున్నాం. ఇంకా అమ్మ గురించి సపరేట్ గా అవే వాడతాం. షాంపూ కానీ సోప్స్ కానీ అవే వాడతాము. ఇప్పుడు అమ్మ ఒక మాట, మీ పాప ఒక సర్పిణి అంటారా మీరు? అంటే ఇక ఖచ్చితంగా, అంటే డైరెక్ట్ గా నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక్క మాటలోనే చెప్పేసేయండి, మీ మొహమాట పడకుండా. మీరైతే ఖచ్చితంగా మీ పాప ఒక సర్పిణి అని నమ్ముతున్నారు. మేడం. ఓకే, ఒక మదర్ గా మీరు నమ్ముతున్నారు. మరి మీ పాపకి 22 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకి పెళ్లి వయసు వస్తుంది. మరి పెళ్లి చేస్తారా? పెళ్ళి అనేది ఇంకా ఆమె నిర్ణయం బట్టే ఉంటది మేడం. ఎందుకంటే ఇప్పుడు వరకు తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో అవన్నీ మాకు నిజమైతే వస్తున్నాయి. ఏమైతే ఏం చెప్తుంది అంటే ఇక్కడ పలాంది ఇట్లా ఉంటది, ఇది జరుగుతుంది. ఎవరైనా కూడా ఒక మనిషి మనకు ఎవరైనా మోసం చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని బాగా తను గమనిస్తుంది. ఇతనితో మనం ఎక్కువ టచ్ ఉండకూడదు మమ్మీ అని చెప్పేస్తుంది. అసలు తను బయటకే వెళ్ళట్లేదు కదా? వెళ్ళదు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా, అయినా ఇప్పుడు బయట వాళ్ళే కాదు, ఎవరైనా కూడా, అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే. నీకు అలా తెలిసిపోతుందా భవిత? ఇప్పుడు నీ ఎదురుగా ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది నీకు తెలిసిపోతుందా? అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంత అట్లా తెలుస్తుంది, లేకపోతే కనుక వాళ్ళతో మాట్లాడినప్పుడు కొద్దిసేపట్లో వాళ్ళకి తెలుస్తుంది. నా గురించి ఏమన్నా తెలిసిందా? తెలియలేదా? తెలుసుకోలేదు కూడా. ఓకే, ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను నాకు ఎందుకు అనుకున్నావా? అలా అని కాదు, అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను మామూలుగా, ఇప్పుడు సపోజ్ నీకు ఉంటుంది కదా, అందరు ఆడపిల్లలానే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అంటే. పెళ్ళి అనేది నాకు తెలియదు. ఏంటంటే కనుక నేను ఫస్ట్ లో ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి ఆ వ్యక్తి అనేవాడు ఇప్పుడు పుట్టాడు కూడా. అర్థం కాలేదు నాకు. ఫస్ట్ నుంచి ఎవరితో ఉన్నావు నువ్వు? ఫస్ట్ అనేది నాతో పాటు ఆ గుడిలోకి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాతో పాటు ఒక వ్యక్తి కావాలి. అది కాదు మేడం, తను ఫస్ట్ జన్మలో తను కాబోయే భర్త ఉంటాడు కదా, అప్పట్లో ఆ జన్మలో అప్పుడు అతను కూడా చనిపోయాడంట. మీ ఇద్దరికి పెళ్ళి అవ్వకుండానే చనిపోయారా? అవన్నీ నాకు గుర్తులేవు. ఓకే, మీరు అంటున్నారు కదా. తను చెప్పడం అంటే అంటే ఎవరు ఆ వ్యక్తి మాత్రమే ఉంటేనే ఆ గుడి తలుపులు అనేది తెరుచుకుంటాయి. కొన్ని అంటే విగ్రహాలు తీయచ్చు. సరే, నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి మళ్ళీ పుట్టాడంట. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఇంకా తెలియదు. మరి పుట్టాడని ఎలా తెలుసు? అదంతా తెలిసిపోతుంది. అంటే ఏదో ఒకటి నాకు తెలియడానికి కోసం అడుగుతున్నా, నార్మల్ గా ఒక క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా. అసలు ఎలా తెలుస్తుంది నీకు? అంటే నువ్వు సర్పిణి రూపంలో, ఒక సర్పం రూపంలో గుహలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుందా? అక్కడ నాకు కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? ఆ గృహ లోపల. ఓకే, తనతో ఉన్న నిమిషాలు కానీ మేము ఎక్కడైతే ఆడుకున్నామో ఆ ప్రదేశాలన్నీ చిన్నప్పటి నుంచి అవన్నీ నాకు గుర్తుంటాయి. అతను కూడా పామేనా? ఓకే, సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక పామును పెళ్లి చేసుకోబోతున్నావా, లేకపోతే అతను కూడా? పాము మనిషి నాకు తెలియదు, కానీ పుట్టాడు. నీకోసం వెయిట్ చేస్తున్నాడా? మరి వెయిట్ చేస్తున్నాడు. అది కూడా ఎలా చెప్తున్నావు నువ్వు? అది అంత తెలిసిపోతుంది, దాని నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. సో అంటే ఫస్ట్ జన్మ వచ్చేసి నాగ దేవత జన్మ అని చెప్తుంది. సెకండ్ జన్మ వచ్చేసి రాజుల కాలం, రాజు బిడ్డ. తను రాజు కాలంలో తను పెళ్ళి అప్పుడు రాజు వాళ్ళ అంటే పెళ్లి కూతురై తీసుకొని పల్లెకలు తీసుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి టైంలో తనకి అక్కడ యుద్ధం జరిగింది. దొంగ దెబ్బ వేసినప్పుడు ఈ అమ్మాయిని చంపేసినారు. ఆ చంపిన గుర్తు కూడా ఇక్కడ పొట్టలో పొడిచి. అంటే ఇప్పుడు పాపకి మీరు 2 జన్మలు అంటున్నారు. 2 జన్మలు, జాతకంలో కూడా 2 జన్మలనే ఉంది. ఇది 3వ జన్మ. ఇది జాతకం ఆయనకు అర్థం కాక 10 మందికి చూపించాడు. అది లాస్ట్కు చెన్నైకి వెళ్ళింది. చెన్నైలో పంతులు మాటకు కంపల్సరిగా మీకు అంటే మా ఇంటి కుల దేవతలు కావచ్చు, అమ్మగారింటి కుల దేవతలు కావచ్చు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాము మేము. చెప్తే మీ పుట్టింటి తరపునే వచ్చిందమ్మా ఇది, అంటే మీరు అక్కడ నుంచే వచ్చింది. మీ కులదైవం నాగేంద్ర స్వామి, అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి
ఇంకా అట్లనే వచ్చింది. తను ఏ కార్యానికి అయితే జన్మించిందో అది ఆ అమ్మాయి నెరవేర్చాల్సిందే, తప్పదు. తనకి ప్రూఫ్స్ కానీ మనం ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి పుట్టి ఇప్పుడు మన ఇంట్లో వస్తువు మనకు మాత్రమే తెలుస్తుంది, ఒకరికి ఏం తెలియదు కదా. నీ వస్తువు నీ దగ్గర నువ్వు పెట్టుకున్నప్పుడు నీకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు కదా. అక్కడే ఉందని నీకు ప్రూఫ్స్ ఏంటంటే నీవు తెలిసిందని నీవే తీస్తావు, ఇంకొకరికైతే తెలుస్తాయి అని ఆయన కూడా చెప్పాడు ఇటనే. ఇప్పుడు అది కాదమ్మా, మామూలుగా సరే పాప జన్మలు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే, నిజంగానే ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాం. ఎందుకంటే ఒక మీడియాలో ఉన్న పర్సన్గా నేనేంటంటే ఈ జన్మలు, ఈ గత జన్మలు ఇలాంటివి నమ్మడం నాకు కొంచెం కష్టం. ఏదైనా కానీ మీలాగా పర్సనల్గా ఫేస్ చేసినప్పుడే ఏదైనా తెలుస్తుంది. మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలుగుతున్నా, నేను ఫీల్ అవుతున్నా. కానీ మొదట ఒక పాము రూపంలో జన్మించిన అమ్మాయి మళ్ళీ తర్వాత రాజు రాజు కూతురుగా జన్మించిందని చెప్తున్నారు మీరు. కానీ రాజు కూతురు కంటే కూడా తనకు ఒక పాముగానే ప్రయారిటీ ఎక్కువగా తీసుకుంటుంది. మరి ఆ రాజు కూతురు ఆ యువరాణి లక్షణాలు ఎందుకు కనిపించట్లేదు పాపలో? మరి అవి అప్పుడు కూడా నాకు ఆ లక్షణాలు ఉన్నాయి, రాజుగా పుట్టినప్పుడు రాణిగా పుట్టినప్పుడు కూడా. ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే నాతో సర్పాలు తిరగడం కానీ, నేను నాకు తెలిసిన గృహ ఇంకెవ్వరికి తెలియదు. కాదు, నువ్వు రెండో జన్మ నీకు ఏదైతే ఉందో నీకు ఆ జన్మ కూడా గుర్తుందా? గుర్తుంది. అంటే ఆయనకి అప్పుడు ఆ ఫాదర్ అనే డెడ్ బాడీ కూడా అక్కడ ఉంది ఆ ప్లేస్ లో. ఏ ఫాదర్? రాజు గారా? ఓకే. తను చనిపోయేటప్పుడు తన ఒంటి మీద ఉన్న బట్టలు కానీ నగలు కానీ ఒక బాక్స్ లో పెట్టి అక్కడే ఉందంట. అది కూడా ఆ ప్లేస్ లోనే ఉండే. అది కాదు, మీరు ఆ ప్లేస్ కూడా వెళ్ళారా? అవును మేడం. అది ఎక్కడ? ఆ ప్లేస్ ఎక్కడ? అదే అక్కడే. అది కూడా విజయనగరం. రాజు గారిది బాడీ ఉండే బాక్స్ కూడా ఆ విజయనగరం ఆ టెంపుల్ కిందనే ఉంది. అది కాదు, రెండు జన్మలు కలిపి ఒకటే ప్లేస్ లో జరిగినాయి ఆ పాపకి? ఫస్ట్ జన్మ ఎక్కడ జరిగిందని మనకు తెలియదు మేడం. ఆమె గుడి అనేది తను అక్కడ చెప్తుంది. ఫస్ట్ జన్మ ఒకటి దేవుని నాగలోకానికి సంబంధించినది కాబట్టి అది పూర్తిగా నాకు కూడా తెలియదు. అది ఆమె కొన్ని చెప్తుంది, కొన్ని చెప్పకూడదు అనేది నాకు కూడా చెప్పదు, తల్లిగా నాకు కూడా చెప్పదు. ఇప్పుడు కాదురా, నీ ఫైనల్ గా ఇప్పుడు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లైక్ అంటే నీ అసలు మీరు కెమెరా ముందుకు రావడంలో మీ ఉద్దేశం ఏంటి? కెమెరా ముందుకు రావడానికి ఉద్దేశం ఏంటంటే టెంపుల్ బయటకు వెళ్ళాలి అని చెప్పేసి, ఇలాంటిది ఉందని చెప్పేసి నిరూపించడానికి మాత్రమే. ఇప్పుడు విజయనగరంలో ఉన్న టెంపుల్ అనేది మీరు బయటకు తీసుకురావడం మీ ఇంటెన్షన్, అంతేనా? ఖచ్చితంగా ఆ టెంపుల్ ని బయటకు తీసుకొద్దామని ఇప్పుడు వన్స్ మీరు ఆ టెంపుల్ ని బయటకు తీసుకొని వచ్చారనుకో, నిజంగానే అక్కడ ఏమీ లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఉంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అది నీ ఇమాజినేషనే కదా. ఇమాజినేషన్ కాదు, ఒకవేళ ఇమాజినేషన్ అయితే కాదు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి కనిపించలేదు? నీతో పాటు వచ్చిన అమ్మకి కనిపించలేదు, గురువు గారికి కనిపించలేదు, అక్కడ ఆ ప్లేస్ ఉందని చెప్పేసి నీ ఒక్కదానికే కనపడింది. అది మరి ఇప్పుడు వన్స్ అక్కడ నిజంగానే ఏదో ఒకటి బ్రేక్ చేసో ఏదో ఒకటి చేసిన తర్వాత అక్కడ గుడి లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? పక్కా ఉంది. ఒకవేళ లేకపోతే ఇవన్నీ అబద్ధం అని నమ్ముతావా? నమ్ముతా. కానీ ఇంత ధైర్యం చేయడానికి మీరు ఒక తల్లిగా మీరు ఎక్కడ ఆలోచించట్లేదా? అంటే ఇంత కూతురుని ఇంతగా నమ్ముతున్నారు మీరు. అంటే మీ కూతురు ఏదో చెడ్డదని నేను చెప్పట్లేదు, కానీ ఏ తల్లికైనా కానీ వాళ్ళ పిల్లలు ఏది చెప్పినా కానీ నమ్ముతారు. కానీ ఇలా గుడులను బ్రేక్ చేయడం, లేకపోతే ఇన్ని పూర్వజన్మలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి అని చెప్పడం, ఇలాంటివి ఏంటంటే నాకు తెలిసినంత వరకు మగధీర లాంటి సినిమా చూసినప్పుడు దాకా నాకు తెలియదు పునర్జన్మలు ఉంటాయని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ వీడియో చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషికి ఒక జన్మ గుర్తుండడమే ఇంపాసిబుల్ అంటే మీ పాపకు 2 జన్మలు గుర్తున్నాయి, అది కూడా మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఇదంతా సాధ్యమైన పనే అంటారా? అంటే తను ఒంటి మీద ఉండే ఆనవాళ్ళు కానీ, కొన్ని తను చెప్పేటి చిన్నప్పటి నుంచి తను చెప్పే లక్షణాలు కానీ, తను ఎలా ప్రవర్తిస్తుంది అనేది, తను ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది, తనకు ఒక కోపం కావచ్చు, అమావాస్యకి ఎలా ఉంటుంది, పౌర్ణమికి ఎలా ఉంటుంది, మిగతా టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో తను వెళ్ళిపోయినప్పుడు పిలిస్తే పలకదు, ఆ టైంలో తిరిగి తను వచ్చినప్పుడు తన ఒంటి మీద కొన్ని ఎండిపోయిన ఆకులు కానీ, ఒక చిన్న చిన్నటి అయినా సరే తను పడుకొని ఉంటుంది కదా, తన డ్రెస్సుకు ఉంటాయి. 2 జన్మల్లో నీకు పెళ్ళి అవ్వలేదా? మొదటి జన్మలో నువ్వు ఎలా కాలం చేసావు? అవన్నీ నాకు పర్టికులర్ గా ఏం గుర్తులేవు. అంటే ఇప్పుడు ఆడుకున్నట్టు మాత్రమే నాకు గుర్తున్నాయి. తనతో టైం స్పెండ్ చేసింది. సెకండ్ జన్మది అనేది నాకు చిన్నప్పటి నుంచి అవి మాత్రమే గుర్తున్నాయి. కొన్ని నాకు బిజినెస్ ఇంకా కనపడలేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా కత్తికాట ఏదో ఉంది నడుము మీద అని చెప్పేసి, మరి అంటే తనకు రెండో జన్మలో తను చంపినప్పుడు గుర్తులనే ఇక్కడ తనకు ఇప్పుడు కూడా పెయిన్ వస్తుంది. ఎవరు చంపారు? ఎవరో తెలియదు మేడం. తనకు అప్పట్లో తను చెప్పింది ఇక్కడ నన్ను పొడిచి చంపారు. ఎందుకంటే
నైట్ టైంలో కూడా అప్పుడప్పుడు ఎవరితోనో గొడవ పడుతుంది అంటది. మార్నింగ్ కల్లా ఇక్కడంతా ఉబ్బుతుంది తనకి. అంటే వాళ్ళు పొడిచిన అంటే గుద్దినట్టు, అంటే మనం కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది చిన్నపిల్లలు ఎలా కొట్టుకున్నప్పుడు అట్లా తనకు ఇక్కడ పొట్టలో గుద్దినట్టు అనిపించినప్పుడు మార్నింగ్ కల్లా తన వాపు రావడం కానీ నా పెయిన్ కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతుంది 2 రోజుల వరకు. ఒక నిమిషం, ఇప్పుడు కల్లో నువ్వు ఒక సర్పిణి రూపంలో గుహలోకి వెళ్తున్నానని చెప్పావు. సో అది ఓకే, అక్కడికి వెళ్తున్నావు, మీ అమ్మగారిని నాన్నగారిని కలుస్తున్నావు, వాళ్ళతో ఉంటున్నావు, పొద్దున కల్లా మళ్ళీ తిరిగి వస్తున్నావు. కానీ ఈ మహారాణి యువరాణి ఇదేంటి మళ్ళీ ఇక్కడ ఇందులోకి కూడా వెళ్తావా? ఆ ప్లేస్కి కూడా అంటే ఎలా వెళ్తావు? ఒక రోజు ఇక్కడికి ఒక రోజు అక్కడికి వెళ్తావా, లేకపోతే కొంతసేపు ఇక్కడ ఉండి కొంతసేపు అక్కడికి వెళ్తావా? అక్కడ తర్వాత వెళ్తాను. అవును, ఇక్కడ సర్పిణి రూపంలో వెళ్తున్నావు, అక్కడికి మహారాణి లాగా ఎలా వెళ్తున్నావు? ఐ మీన్ యువరాణి లాగా ఎలా వెళ్తావు? మరి సర్పరూపంలోనే వెళ్తావా? ఓకే, మొత్తానికి మాత్రం ఏ జన్మలో అయినా కానీ సర్పరూపం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తుంది మీ పాప. ఫైనల్ గా ఇప్పుడు మీరు చెప్పొచ్చేది ఏంటంటే, వన్స్ ఇప్పుడు మీరు కెమెరాకి అంటే మా హిట్ టీవీకి రావడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ గుడి అనేది బయటకు తీసుకురావాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఒకటి మేడం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒకరితో నాకు పని లేదు. కొంతమంది అమ్మాయికి డిజైర్ ప్రాబ్లం ఉంది, సైకాలజీగా ప్రాబ్లం ఉంది, చాలా మంది అంటున్నారు, కామెంట్స్ అన్నారు, అక్కడ చూపించండి ఇక్కడ చూపించండి, లేదంటే ఆ చర్చికి వెళ్ళండి, ఇక్కడ అమ్మాయికి సైతాన్ పట్టింది. ఒక్కటే నేను ఛాలెంజ్ చేస్తాను, ఏ చర్చ్ అయినా సరే, ఏ గుడైనా సరే, ఎటువంటి పంతులైనా సరే, ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఇది అని నిరూపించండి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసేది. ఇప్పుడు ఇదే స్థానంలో నా స్థానంలో వాళ్ళ ఇంట్లో కనుక జరిగితే కనుక ఇలాంటి కామెంట్ చేస్తారా? నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ వచ్చేసి 1 year బ్యాక్ తీసినట్టు ఎంఆర్ఐలు ఇవన్నీ నేను అంటున్నాను కాదు, మీరు లేదు మేడం, నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ స్కిన్ కూడా అంతకుముందు చేయించినాము, తనకు పొట్టలో నొప్పి వస్తుందని చెప్పేసి కడుపు కూడా స్కానింగ్ చేయించాము, బ్లడ్ టెస్ట్ చేయించాము. ఇది వచ్చేసి అంటే కొన్ని ఇంకా రిపోర్ట్స్, ఈ శాంపిల్ మాత్రమే నేను తీసుకురావడము ఉన్నాయి. నేను తిరిగిన హాస్పిటల్ లేదు. ఇది మా ఫ్యామిలీ డాక్టర్ది, ప్రొద్దుటూరు. ఫస్ట్ తను డేట్తో సహా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అలా కాదు, ఇప్పుడు మీరు ఇంకొకటి కర్నూలు, ఇవన్నీ కర్నూలు రిపోర్ట్స్, నేను శాంపిల్ మాత్రం తీసుకొస్తున్నా. ఇది బ్రెయిన్కి తీసారు, ఎంఆర్ఐ ఓన్లీ బ్రెయిన్, తలకు మాత్రమే తీసారు. తన బ్రెయిన్ లో ఏమైనా ఉందనేసి మొత్తం నార్మల్. ఇది మీరు డేట్ తో సహా చూసుకోవచ్చు. ఇది కర్నూలుది, కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. చీఫ్ డాక్టర్ అమ్మాయికి ఏం లేదని డిసైడ్ చేశాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను, మా పాపకి ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదు, అందరు ఏమంటారు సైతాన్ అంటారు. సైతాన్ అయితే ఎలా ఉంటాయి, తన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది పక్కన వాళ్ళకి తెలుస్తాయి. కామెంట్ చేసే వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు, భార్యలు ఉంటారు, తల్లులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. లేదంటే సపోజ్ వాళ్ళకే ఉండొచ్చు. జనరల్ గా అమ్మ కామెంట్ చేయడం అంటే ఒకటి చెప్తాను వినండి. మీరు కామెంట్ చేసినా బాధపడలేదు మేడం, నేను చెప్తున్నాను. అదే ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి, వాళ్ళు మా అమ్మాయిని టెస్టింగ్ వాళ్ళే డబ్బులు పెట్టుకొని పలానా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయండి, వాళ్ళు పెట్టిన ఖర్చు నేను డబ్బులు ఇస్తా. ఇంకొకటి, చర్చికి వెళ్ళంటే ఎంతమంది ఫాదర్లు ఉండరో, ఎంతమంది పాస్టర్లు ఉండరో తీసుకొచ్చి ప్రేయర్ చేయండి. వాళ్ళు ఇది ఉంది తనకు సైతాన్ అని నిరూపించమనండి. మీకు భవిత కాకుండా ఇంకా ఎంతమంది పిల్లలమ్మా? 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిలే. ఫస్ట్ పాప, సెకండ్ బాబు చనిపోయాడు, ఈ అమ్మాయి సెకండ్. మిగతా బాబు చనిపోయిన తర్వాత ఈమె సెకండ్, థర్డ్ పాపనే. మిగతా 2 నార్మల్ గానే ఉన్నారు? అన్ని నార్మల్ మేడం. ఇది రీసెంట్ గా ఇప్పుడు కూకట్పల్లిలో ఆయుష్ నిధి అని చెప్పేసి దీంతో మాత్రమే తనకు ట్రీట్మెంట్. ఎందుకంటే ఇది మాత్రం కెమికల్ ఉండదు కాబట్టి. అంటే అమ్మవారు వచ్చేసి పాము లాగా తనకు కాలు దగ్గర నుంచి నడుము వైపు వరకు చుట్టుకొని తల మీద పడిగి పెట్టుకొని ఉంటది అంటది. అలాంటి టైంలో తనకు ఇక్కడ ఏమైనా గడ్డల్లాగా అయినాయి, రక్తపు గడ్డల్లాగా అయినాయి లోపల. తనకు తీసుకెళ్తే ఆమె ఏమనిందంటే కనుక థెరపీ చేయాలనింది, 7 days చెయ్యాలి అనింది. తనకి ఏం ప్రాబ్లం ఏం లేదు మేడం, అన్ని గడ్డల్లాగా ఉన్నాయి, బ్లడ్ క్లాట్ అయినాయి, థెరపీ చేస్తే సాల్ అవుతుందని చెప్పింది. అలా పాము చుట్టుకుంది అనేది నీ కళ్ళలో జరిగిందా? రియల్ గా ఉంటది. ఇప్పుడు రియల్ గా పాము చుట్టుకుంటుందా నీకు ఇంట్లో? కానీ ఎవరికి కనిపించదు. తను నడవడానికి ఇబ్బంది పడుతుంది మేడం. తను ఎక్కువ ఉరకలేదు, తను ఎక్కువ ఇంట్లో కూడా స్ట్రైట్ గా నడవలేదు కూడా. అది కాదండి, ఇంట్లోకి పాము వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కదా. మాకు కనిపించదు మేడం. అంటే ఇంకొకటి, మేము ఎక్కడైనా ఇల్లు షిఫ్ట్ అయినా కూడా
మేము చాలా ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్కి వచ్చినాక. నా సొంత ఊరిని నా సొంత ఇల్లు అన్ని వదిలేసి పాప గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ తిరుగుతున్నా, ఇటు ఎన్ని చేసినా తగ్గలేదు. చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇండ్లు నేను మారినా కూడా నెలకు లోపలనే పాము మటుకు మా ఇంటి వైపు ఉంటుంది, రియల్గానే ఉంటుంది. మీకు కనబడుతుంది? మేము ఏ బుద్ధి మేము చూడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు మీరు వచ్చినప్పుడే పాము వచ్చింది, మా ఇంటి వైపు నుంచే కూర్చొని మీ ఇంటి వైపు చూసింది, మీ ఇంటి పక్కనే ఉండేది, ఇప్పుడు దాకా ఉండింది, మీకు కనిపించలేదు, ఎప్పుడు రాలేదా మీకు అన్నారు. చాలా మంది అన్నారు. ఏ ఇండ్లు మేము షిఫ్ట్ అయినా కూడా సేమ్ ఇదే. మీ నైబర్స్ అందరూ చెప్తారు మీ ఇంటి దగ్గర పాము తిరుగుతుంది. పక్కన వాళ్ళు మటుకు, వాళ్ళకి కనిపించిన వాళ్ళు మటుకు రీసెంట్ గా మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కూడా 1 year అయింది. మేము ఈ పటాన్చెరు బీరం కూడా వచ్చేసి అక్కడ కూడా మా ఇంటికి ఎదురుగా లాయర్ వాళ్ళు ఉన్నారు. ఆయన చూశాడు వాళ్ళ ఇంటి దగ్గర గేట్ దగ్గర చిన్న పాము, అంత పామే చుట్టేసుకొని కూర్చొనింది. మా ఇంటి వైపే అరగంట సేపు 20 నిమిషాల దాకా చూసిందంట. ఈయన గేట్ మాకు ఫోన్ చేశాడు, మేడం మీ ఇంటి వైపే నాగపాము ఇట్లా పడిగెప్పి చూస్తుంది, మీరు ఒకసారి బయటికి రండి అని. నేను బయటికి వెళ్ళేలోపే తను లేదు, తను వెళ్ళిపోయింది. మా ఇంటి పక్కన కొంచెం ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకు మీకే ఎందుకు కనిపించట్లేదు? చుట్టుపక్కల వాళ్ళందరికి కనిపించినప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడే పాము ఎందుకు కనిపించలేదు మేడం. అది మళ్ళా వాళ్ళని పిలిపించారు, సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంటే గుంత ఉండింది, ఆ గుంతలు 1.5 సేపు అక్కడ ఉండింది. ఇప్పుడు ఆ పాము వచ్చినప్పుడు మీ అమ్మగారు చూడట్లేదు, కరెక్టే. నీ దగ్గరకు వస్తుందా? ఇంట్లోకి బెడ్రూమ్ లోకి వస్తుందా పాము? రాదా? ఇంట్లోకి రాదు. మరి నిన్ను ఎలా చుట్టుకుంటుంది? అది వేరే పాము. నిన్ను చుట్టుకునే పాము వేరు, మీ ఇంటి దగ్గర తిరిగే పాము వేరా? దైవశక్తి పాము. ఏది బయట తిరిగేదా, ఇంట్లోకి వచ్చేదా? నా ఒంటి మీద ఉండేది. నీ ఒంటి మీద ఉండేది దైవశక్తి, చుట్టుకొని ఉండే పాము. సో దైవశక్తికి సంబంధించిన పాము నిన్ను చుట్టుకున్నప్పుడు నీకు ఒంటి మీద క్లాట్స్ ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు ఎవరైనా మనం గట్టిగా పట్టుకుంటానికి పెయిన్ అనేది ఉంటుంది, తర్వాత క్లాట్స్ అనేవి ఏర్పడతాయి కదా కంపల్సరీ. మరి అది దైవశక్తి ఉన్న పాము కదా, మరి నీకు ఆ క్లాట్స్ ఏర్పడకుండానే ఉండాలి కదా. నేను నొప్పి ఫీల్ అవ్వగలను కదా. తను మోడలింగ్ చేయాలనేది ఉండేది మేడం. ఎప్పుడైతే మోడలింగ్ చేయాలని ప్రాక్టీస్ చేసుకుంటుందో, ఎట్లా నడవడానికి ట్రై చేసినప్పుడు నడవనికోకుండా చేస్తున్నారు. అది తను ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసి నేను ఇట్లనే వెళ్ళిపోవాలి, నేను కూడా అందరిలాగా ఉండాలి, నేను అందరిలాగా చదువుకోవాలి, నేను అందరిలాగా తిరగాలి, నేను ఇది అప్పుడు తను ఎప్పుడైతే ఇంకా పూర్తిగా ఇవన్నీ నేను వదిలేస్తున్నా, మీరు నాకేం చెప్పట్లేదని చెప్పేసి తను ఎప్పుడైతే వాకింగ్ స్టైల్ మార్చిందో అప్పుడు తన కాళ్ళు అనేది 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు మంచంలో నుంచి బాత్రూమ్ కూడా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నారంటే ఖచ్చితంగా పాపని ఏది చేయనివ్వకుండా వాళ్ళ అమ్మ నాన్నే అడ్డుపడుతున్నారు. అట్లా టైంలోనే నేను ఎన్నపూస నీరు తీసి టెస్ట్ చేయించాను. తను నడవలేని పరిస్థితిలో తను బెడ్ ఆనుకొనే తినాలన్నా కూడా ఇంతవరకు కూడా వచ్చేది కాదు తను. మరి ఇప్పుడు చాలా సేపు నుంచి ఆల్మోస్ట్ అరగంట పైన నుంచి పాప బాగానే కూర్చొని, నేను అది చెయ్యను, నేను అది మార్నింగ్కి వెళ్ళను, నువ్వు ఎప్పుడైతే నాకు ఏదైతే నువ్వు చెప్తావో అప్పుడే నేను ఇన్వాల్వ్ అవుతా, అంతవరకు నేను చెయ్యను, నీకు కూడా బేటైనా నాకు సహకరించు, నేను బేటేస్తాను, నాకు ఎందుకు ఈ కార్యం నెరవేర్చినావో నేను దాన్ని నెరవేర్చడానికి నాకు శక్తినివ్వు. ఇప్పుడు నువ్వు కారణ జన్మురాల్లాగా ఏదో కార్యం చేయడానికే పుట్టావు అనేది నువ్వు నమ్ముతున్నావు. ఇప్పుడు ఏ కార్యానికి పుట్టావు అనేది నీకు తెలుసా? పోనీ అంటే ఏదో దేన్ని ఖండించడానికి పుట్టావు, దేనికోసం పుట్టావు అనేది తెలుసా నీకు? తెలుసు. మేము తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. అలా కాదు, నార్మల్గా 22 సంవత్సరాలు వచ్చినాయి, మరి ఆ కార్యం ఎప్పుడు సఫలీకృతం అవుతుంది, తర్వాత నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పోనీ అదే కొద్ది రోజులా, కొద్ది నెలలా, కొద్ది సంవత్సరాలా? సంవత్సరాలు ఏం లేదు. నువ్వు వచ్చిన కార్యం ఏదైతే ఉందో అది త్వరగానే కంప్లీట్ చేసేస్తావు. ఎవరు, నువ్వు ఒక్కదాన్ని చేస్తావా, నీతో పాటు నీ పార్ట్నర్ ఎవరో ఉన్నారు, మీరిద్దరు కలిపి చేస్తారా? అతను ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదు. ఏంటంటే కనుక అందరం కలిసి చేయాలనేది నా ఇంటెన్షన్. నీకు ఖచ్చితంగా నీ ప్రాబ్లం అంతా అంటే సారీ, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అదంతా క్లియర్ అయిన తర్వాత నువ్వు కూడా నార్మల్గా మా అందరిలానే అయిపోతావు. అది నాకు కూడా తెలియదు. నీకు ఎప్పుడు భయం ఏదా భవిత? అంటే అందరూ బానే ఉన్నారు, బయట చక్కగా చదువుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు, నేను ఎందుకు ఇట్లా ఉన్నానని చెప్పి నీకు ఎప్పుడు అనిపించదా? అనిపించింది. నేను అక్కడ వేరే ఇంటి దగ్గర కాదు, అప్పుడు ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఉన్నాము, ఒక స్నేక్ పోతుంటే నేను దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళానంట. నాకు కూడా అంత ఐడియా లేదు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక తాత నా మీద అరిచాడంట. ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ తాతతో పాటు, అతను నా మీద అరిచాడు, ఆ పాము దగ్గరకు పోతున్నావు, అది వచ్చి నీ మీద పడితే ఏంటి అని. అది చిన్నప్పుడే మేడం. ఓకే.
అది రియల్ గా చిన్నప్పుడు. కానీ నీకు ఇప్పుడు బయట పాములు చూసినప్పుడు మేము పాము అంత దూరంలో ఉందంటే కిలోమీటర్ దూరం పరిగెడతాం, నీకు పాము అంటే భయం ఏమి ఉండదా? లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇప్పుడు మీరు కెమెరా ముందుకు రావడానికి మాత్రం ప్రధాన కారణం అయితే ఆ గుడి అనేది బయటకు తీసుకురావాలి అనేది మీ ఇంటెన్షన్. ఆ గుడి కూడా ఎక్కడ ఉండేది కూడా అందులో మేము పూజలు చూపిస్తాం. చేయాలి. సరే. అంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోయే తను ఏడికి వెళ్ళిపోతుంటే మా అమ్మ పిలుస్తుందని వెళ్ళిపోతానండి. అట్లా వెళ్ళిపోవడము చాలా సార్లు జరిగింది. తీసుకుని వస్తానేమో పగలంటే మనం అందరం ఉంటాం, నైట్ టైము నిద్రపోతాము ఏదో ఒక టైంలో. దాన్ని ఆడ డోర్లు తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి డోర్లని లాక్ చేసుకోవడం, తాళాలు కూడా దాచిపెట్టుకుంటాము. కట్టేయడం లాంటివి కట్టేయడం చేస్తాం. మరి కట్టేస్తే వెళ్ళిపోయే ఛాన్స్ లేదు కదా. తను విప్పి తీసుకుంటాను అది. ఎలా అదే కట్టేసినా కూడా తన నోటితో కొరికేది ఆ తాడుని. అవునా? చిన్నప్పుడు అట్లే చేసింది. అట్లా ఊడి తీసుకునింది. ముడి ఎంత టైట్ గా నేను వేసుకున్నా కూడా తను ఎలాగలో తీసేది. మన ఇద్దరిలో ఉంటాం కదా, తీసి ఒకసారి నైట్ అప్పటికి దగ్గర దగ్గర 12 దాటింది, 1:30 అయింటది. ఆ టైంలో పోయి వేరే రూమ్ లో పోయి మంచం కింద దాక్కునింది ఏడ్చుకుంటా. అక్కడ ఫ్యాన్ తిరిగి అన్ని ఆఫ్లో అందరం హాల్లో పడుకుంటాం. పాపకి అలా అయినా అందరం ఒకే చోట పడుకోవడం జరుగుతానండి. కాదు, ఎప్పుడైనా మీ ఫ్యామిలీస్ లో కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, పాపని వదిలేసేద్దాం ఎక్కడైనా వేరే ఒక హాస్టల్లో జాయిన్ చేద్దాం లాంటివి ఏమైనా చెప్పారు? హాస్టల్లో జాయిన్ చేయడానికి తను మామూలు సిచ్యువేషన్ కాదు కదా, అందరూ ఒక పిచ్చిదని ముద్ర వేసినారు. తను నేను తప్ప మా అమ్మ మా నాన్నను కానీ పక్కకు పిలుచుకున్నా కూడా నువ్వెవరు మీరెవరు నాకు తెలియదు, మా అమ్మ మాత్రమే, మా అమ్మ ఇంకొక అమ్మ, వీళ్ళు మాత్రమే నాకు, ఇంకో అమ్మ ఎవరంటే నాగమ్మ. ఇదే చెప్పేది. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇట్లా దగ్గరకు వచ్చి పట్టుకొని ఇట్లా పాపకి ఇట్లా ఆయన దగ్గర తీసుకొని తినిపించడానికి చేస్తే కనుక నువ్వెవరు నన్ను పట్టుకుంటున్నావు, మంచిగా వెళ్ళిపో ముందు అనేది. అప్పటికి చిన్న పాప 7 years, అప్పటికి చిన్న అమ్మాయి 7 years అయితే ఆ పాప వచ్చి నా పక్కన కూర్చుని అనుకో, నువ్వెందుకు మా అమ్మ దగ్గర కూర్చున్నావు, నువ్వెవరు ముందు వెళ్ళిపో ముందు అనేది తోసేది. నేను పాపకు ఏదైనా తినిపించాలని అంటే అవి కూడా మేము ట్రై చేసాం, తను వాళ్ళని ఏమంటుందా అని చెప్పేసి. తనకు వాళ్ళకి ఏదైనా మేము అన్నం తినిపించడం కానీ చేసినాం అనుకో, చిన్న అమ్మాయి కూడా తనకి ఎందుకు పెడుతున్నావు, తను ఎవరు, నేను నీ కూతుర్ని, నేను మాత్రమే అనేది వాళ్ళకి అన్నం కూడా తినిపించేది. అట్లా లాగేసుకుంటానండి. అట్లా చెయ్యొద్దు, నువ్వు పో ముందు ఈ నుంచి మా అమ్మ దగ్గర నుంచి అనేది నెట్టేది. మా అమ్మ మా నాన్న కానీ దగ్గరికి రానిచ్చేది కాదు. చిన్నప్పుడే మా నాన్నకి పాప పుట్టినాక 2-3 రోజులకే ఇంట్లో తెల్లవారుజామున ఒక శక్తిలా కనపడింది అన్నాడు మా నాన్న. అంటే తన ఫేస్ కావచ్చు, పెద్దవాళ్ళు లేస్తారు కదా ఆ టైంలో ఎట్లా ఉంటుంది, మనం అంటే పడుకొని ఉంటాము. అప్పుడు 3 రోజులు 4 రోజులు అంతే పుట్టినాక. మా అమ్మ కానీ మా నాన్న కానీ చూసుకుంటారనమాట, నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ అట్లా చూసుకున్నప్పుడు తెల్లవారుజామున 3 నుంచి అట్లా ఏం జరిగిందంటే నాన్న చూద్దామనేసి చూస్తే గనక పాప కదులుతూ 2 చేతులు ఇక్కడ పెట్టుకొని ఆమె ఒక శక్తిలాగా కనపడింది. నేనే కళ్ళు మెడిచేలాగా నాకు కన్ను ఇదైపోయింది నాకు అన్నాడు మా నాన్న. పొద్దున అన్నాడు, ఏందన్నా అంటే ఇట్లా నాకు ఇట్లా కనపడింది, తనలో ఒక శక్తి ఉంది అన్నాడు. మీ నాన్నగారు? మా నాన్నగారే. అంటే చిన్నపిల్లలు కదా దేవునితో సమానం అంటారు కదా అని అప్పుడు మేము అంతగా అనుకోలేదు. తను పుట్టిన వారం 10 రోజులకి బోర్ల పడము, అంత జోగడము. బోర్ల పడాలంటే కనీసం 3 నెలలు రావాలి కదా, అటలేదు 10 రోజులకి వారం దాటిన 10 రోజులు కూడా కాల బోర్ల పడతానండి. బోర్ల పడము, ముందు పాకుతా వెళ్ళడము, ట్రైన్కి కానీ ఇట్లా గోలు తిరగడం కానీ, ఎంత తీసి ఇట్లా పండుగ కొట్టినా బోర్ల పడతాను. ఒక రకంగా చెప్పాలంటే పుట్టిన 10 రోజులకే చాలా అడ్వెంచర్స్ చేసింది పాప. చేంజ్ అయింది. బాగుంది. మీరు మాట్లాడతానంటే కనుక పంతులతోనే నేను మాట్లాడిస్తాను, మాకు తీసుకున్న గురుగారితో నేను ఫోన్ చేయమని ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడిపిస్తాను. మీరు తెలుసుకోవాలనుకుంటా. ఆయన రాలేదు, ఆయన పని మీద వెళ్ళాడు. వచ్చినందు ఆ రోజు కూడా TV24 ఆ రోజు కూడా ఆయన లేటుగా వచ్చాడు, వేరే పని మీద వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందులో కూడా ఎక్కువ కనిపించలేదు, 2 మాటలు మాట టైం అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. గురువు గారితో మాట్లాడించాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మొత్తం అంతా చెప్పారు, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసేసి. కాకపోతే ఏంటంటే నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ నిజాలని చెప్పి మీరు చాలా బలంగా నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ అందరు నమ్మేస్తారు.
తప్పకుండా మేము కూడా అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాము. డెఫినెట్గా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది నిజంగా జరగాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.